మీడియా వారికి అదేవిధంగా బయ్యారం మండల ప్రజాప్రతినిధులకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, సొసైటీ డైరెక్టర్లకు, పార్టీ ముఖ్య నాయకులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే నిన్న సమావేశం ఉందని చెప్పి మండల పార్టీ అధ్యక్షులు ముసలయ్య గారు మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా పిలవడం జరిగింది. పార్టీ మీద అభిమానంతో పార్టీ కార్యకర్తలుగా ప్రతి ఒక్కరూ వచ్చినటువంటి విషయాన్ని మా అందరికీ తెలుసు. కానీ అసలు సమావేశం ఏంది, దేనికోసం సమావేశం నిర్వహిస్తున్నారు అని చెప్పే విషయంలో వారు చెప్పకుండా జాప్యం వహించి మరి వారితోటి ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులని ముందుగా ప్రిపేర్ చేసుకొని తర్వాత అప్పటికప్పుడు మాలాంటి కాంగ్రెస్ నాయకులని గంట ముందు ఫోన్లు చేసి మీరు కూడా సమావేశానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అనగా మేము కూడా వచ్చిన సందర్భంలో అసలు సమావేశం ఏంటి, దేనికోసం సమావేశం నిర్వహిస్తున్నారు అని చెప్పి అడిగినప్పుడు మరి వారు చెప్పేటువంటి విషయం ఏంది అని అంటే పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు మరి ఆధిపత్యం వహిస్తూ ఉన్నారు, మరి వారి కోసం మేము ఈరోజు సమావేశం నిర్వహిస్తున్నాం అని చెప్పినప్పుడు మేము వారిని అడిగినటువంటి సందర్భం ఉండే. అది ఆ ప్రాంతంలో మరి ప్రెస్ మీట్ సందర్భంగా కొంత గొడవకు దారితీసింది. ఏది ఏమైనప్పటికీ వారు చేసేటువంటి ఆరోపణ ఏంది అని అంటే గత కొంతకాలంగా మరి వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి మధుకర్ రెడ్డి గారు మా మీద పెత్తనం చెలాయిస్తూ ఉన్నాడు, మరి ఆయనకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి నిన్న వారు పత్రికా ముఖంగా మరి విలేకరులకు నిన్న వారికి సంబంధం లేదని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఈ సందర్భంగా మీ ద్వారా ఒకటే ముసలయ్య గారిని అడుగుతా ఉన్నాం, పార్టీ జిల్లా అధ్యక్షుల గారికి మరి లేనిపోని అన్ని చాడీలు చెప్పి మరి పార్టీకి తెలవాల్సిన అసలు విషయాలు తెలియకుండా మిస్గైడ్ చేస్తున్నటువంటి ముసలయ్య గారి మీద తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి మేమందరం కూడా మూకమ్మడిగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఈ సందర్భంగా మేము ఒకటే ముసలయ్య గారిని ప్రశ్నించేది, మీకు మరి రాజీనామా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి పిఎస్ఎస్ చైర్మన్ మధుకర్ రెడ్డి గారు మరి ఆ రోజు ఆయన బండిలో కూర్చొని మీరు మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి తిరిగే సందర్భంలో మరి ఈ పార్టీకి సంబంధం లేని మధుకర్ రెడ్డిని ఎందుకు మరి మేము పోతా ఉన్నామని చెప్పి మీకు ఆ రోజు తెలియదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నించారు. అదే కాకుండా ఎన్నికల సందర్భంలో ప్రతి గ్రామంలో మరి ఆ రోజు పొంగులేటి గారి సమావేశం అయితేంది, తుమ్మల గారి సమావేశం అయితేంది, మండలంలో ఉన్న బైక్ ర్యాలీలు అయితేంది, మరి పార్టీకి సంబంధించిన ప్రచారంలో మరి ఆ రోజు పాల్గొనే సందర్భంగా మీరు ఆ రోజు హెచ్చరించాల్సింది ఉంటుంది. మీకు మా పార్టీకి సంబంధం లేదు, నువ్వు ఈ పార్టీకి నీకేం సంబంధం అని చెప్పేసి ఆ రోజు అడిగితే తెలిసేది. మొత్తం ఎన్నికల్లో మరి బయ్యారం మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో అన్ని ప్రజాప్రతినిధులు అందరినీ కలుపుకొని మరి ఎటువంటి గొడవలు లేకుండా సామరస్యంగా మరి కోరం కనకయ్య గారి గెలుపు కోసం అధికమైనటువంటి మెజారిటీ తేవడం కోసం కష్టపడేటువంటి వ్యక్తిని మరి ఈరోజు నీ స్వార్థం కోసం అంటే నువ్వు ఒక్కడివే పార్టీలో ఉంటే నీకే గుర్తింపు ఉంటుంది, లేకుంటే మిగతా వాళ్ళు వస్తే నాకు గుర్తింపు ఉండదు, మరి దానికోసం అని చెప్పేసి నువ్వు గతంలో మరి అధికార పార్టీలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీతోటి కొల్లుడైనటువంటి విషయం కూడా మాకు తెలుసు, ఆ సాక్ష్యాలు ఉన్నాయి. ఈరోజు కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతోటి నువ్వు కుమ్మక్కయ్యి ఈరోజు మధుకర్ రెడ్డిని మనం టార్గెట్ చేసినట్లయితే నేను ఇష్టం చేసినట్టుగా నడుస్తుంది, ఈ పార్టీ నాకు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంది అని చెప్పేసి నువ్వు ఏదైతే భ్రమగంటానో అది తప్పు, అది కాదు. నువ్వు ఏదైతే మండలాధ్యక్షుడు ఉన్నావో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి పార్టీలని అందరినీ సమన్వయం పరిచి నడిపించినట్లయితే ఈ పార్టీ ముందుకు పోతుంది. నీ ఇష్టానుసారంగా నేను మాత్రమే పెత్తనం చేస్తా, నాకు మాత్రమే ఇక్కడ పెత్తనం జరగాలి, నేను మాత్రమే ఉండాలని కోరుకుంటే అది జరగదు. ఏదైతే నువ్వు పైన భరత్చంద్రరెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు గారికి తప్పుడు సమాచారం ఇచ్చినావో ఆ సమాచారాన్ని మేము కూడా అందరం ముక్కుమ్మడిగా వెళ్ళి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, అదే డీసీసీ ప్రెసిడెంట్గా భరత్చంద్రరెడ్డి గారు ఉప్పలపాడు వచ్చిన రోజు మరి ఆ రోజు మధుకర్ రెడ్డి గారి సతీమణిని మరి ఉప సర్పంచ్గా ఉన్నటువంటి ఉషారాణి గారిని కూడా పార్టీలో చేర్చుకున్నారు. అంటే భర్త ఒక పార్టీలో భార్య ఒక పార్టీలో ఉంటుందా? మీకు తెలిసినటువంటి ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారి సమావేశం అంటే టెక్నికల్గా హెలికాప్టర్ రద్దు ఉండడం వల్ల ఆ రోజు కప్పుకోలేకపోయారు, లేదా ఆ రోజు రాహుల్ గాంధీ పర్యటనలో కప్పుకోవాల్సి ఉండే కొన్ని సాంకేతిక కారణాల వల్ల కప్పుకోలేదు. దాన్ని ఈరోజు మధుకర్ రెడ్డి గారి పెత్తనం లేదు, మధుకర్ రెడ్డి గారికి పార్టీకి సంబంధం లేదు అని నువ్వు ఏ విధంగా చెప్తావని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇక్కడ మీరు వర్గాలను ప్రోత్సహిస్తే మేము వర్గాలు కాదు, మేము భరత్చంద్రరెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. వారి అడుగుజాడలో మేము ప్రయాణం చేస్తాం. అంతేకాకుండా పార్టీ గెలుపు కోసం ఆర్నిశలు కష్టపడ్డటువంటి వ్యక్తులుగా కాంగ్రెస్ నాయకులుగా మేము ఖచ్చితంగా రేపు ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి పోయే విధంగా ప్రయత్నం చేస్తాం. దీని మీద మీరు ఎటువంటి గ్రూపులు పనినా మీరు ఎటువంటి రాజకీయాలు చేసినా తక్షణమే విరమించుకోవాలి. మేము ఈరోజు రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ గారికి కానీ
జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు కానీ పొంగులేటి సీనన్న గారికి కానీ ఇంకా కోరం కనకయ్య గారికి కానీ